సో ప్రతిసారి నేను అమ్మని మన ఇంటి వరకు పిలిపించి వంట చేస్తున్నాను. లేదమ్మా ఈసారి నేనే మీ ఇంటి దగ్గరికి వస్తాను. సో అక్కడ మీరు ఏదైనా వంట చేసి పెట్టండి అని చెప్పేసి అడిగాను. సరే అమ్మా తప్పకుండా రా అని చెప్పేసి అన్నారనమాట. రండి రండి రండి, వెల్కమ్. రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో. వంకాయ ఉల్లికారం. కూరగాయలకి మహారాజు. ఇగో కిరీటం ఉన్న మహారాజు. అవును, కిరీటం అనుకోవచ్చు, దాదాపు తోక కూడా అనుకోవచ్చు. చెన్నైకి వెళ్ళి జానకమ్మ గారి ఫ్యామిలీని, జానకమ్మ గారి ఇంటిని, జానకమ్మ గారి ఫంక్షన్ మొత్తం ముని మనవరాలు. అవును, మనం మంచిగా ఉంటాం కాబట్టి మెచ్చుకుంటారు కోడళ్ళు. అంటే ఇంట్లో పని గురించి కాదు, బట్ మంచిదాన్ని. ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇది ఉందా, ఇది నేను ఎలా తీసుకుంటాను చూడు. ఓయమ్మా, ఇదిగో పోలా అదిరిపోలా మిమ్మల్ని. కత్తి ఒకవైపే షార్ప్ ఉండదు, ఇక్కడ రెండు. అమ్మా తినాలంటారా? పెరుగు పెరుగు పెరుగుతానే ఉన్నా మీరు. పెరుగు 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 ఉంది. ఏటి మొక్కల అంతర్థం ఉంది ఏంటి? మరి లేదేటే. ఆహా ఏమి రుచి అనరామై మరచి. హలో అండి, వెల్కమ్ టు మ్యాటమంతే యూట్యూబ్ ఛానల్. సో నేను ఎక్కడున్నానో తెలుసా? నార్మల్గా ప్రతిసారి మనకి పాతకాలం వంటకాలు, కొంచెం కొత్త కొత్త వంటకాలన్నీ కూడా మనకు చేపిస్తున్నటువంటి మన సీనియర్ మోస్ట్, మనందరం కూడా ఎంతో ఇష్టపడేటటువంటి మన జానకమ్మ గారి ఇంటి దగ్గర. సో ప్రతిసారి నేను అమ్మని మన ఇంటి వరకు పిలిపించి వంట చేస్తున్నాను. లేదమ్మా ఈసారి నేనే మీ ఇంటి దగ్గరికి వస్తాను. సో అక్కడ మీరు ఏదైనా వంట చేసి పెట్టండి అని చెప్పేసి అడిగాను. సరే అమ్మా తప్పకుండా రా అని చెప్పేసి అన్నారనమాట. మెయిన్ ఏంటంటే ప్రాపర్ జానకమ్మది చెన్నై, ఆవిడ నార్మల్గా అక్కడే ఉంటారు. సో మా సీరియల్ శతమానం భవతి సీరియల్, ఇంకా వేరే సీరియల్ షూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆవిడకి మూవీస్ ఏమన్నా ఉంటే అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి స్టే చేస్తారనమాట. సో హోటల్స్ అవన్నీ కూడా నాకు పెద్దగా నచ్చని చెప్పేసి ఒక చిన్న సెటప్ అమ్మవారికి మాత్రం చేయించి పెట్టుకున్నారనమాట. సో పదండి అమ్మ స్టే చేసేటటువంటి ఆ ఇంట్లో, అండ్ అలాగే ఆవిడ చిన్న కిచెన్ సెటప్, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను రండి. చెన్నైలో మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అమ్మకి, ఇక్కడ మాత్రం చూడండి హోటల్ రూమ్స్ కన్నా ఇది కంఫర్ట్ నాకు అని చెప్పేసి సెట్ చేసి పెట్టుకున్నారు. అమ్మా, ఓయ్ రండి 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 రండి, వెల్కమ్. రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. యాక్చువల్లీ అమ్మాయేమో కానీ ఒక 4 years గా మేము శతమానం భవతి సీరియల్ చేస్తున్నా ఒక మంచి ఫ్రెండ్ అనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్లా ఫీల్ అవుతాను నేను అమ్మని. ఎస్ అమ్మా, చాలా రోజులకి మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం. మీరు ఎప్పుడైనా పిలుస్తారా? నేనే అలసిపోయాను, పండి పండి మా ఇంటికి రమ్మంటే కూడా రారు. అసలు ఎప్పుడు వంట చేయమంటే వంట చేసి అలా వెళ్ళిపోతారు అంతే, ఒక్క సెకండ్ కూడా ఆగకుండా. సో ఎస్ అమ్మా, ఈసారి మీ ఇంట్లో వంటకం. సరే. నాకు అన్నిటికన్నా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏది ఇష్టం తెలుసా? అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ సెటప్, పొద్దున్నే విత్ మేకప్ రెడీగా ఉంటారనమాట. అదిగోండి, అదే అన్న హోటల్ రూమ్స్లో ఉండమంటే ఉంటారు కాబట్టి ఇక్కడ చిన్న సెటప్ హైదరాబాద్లో ఇలా పెట్టుకున్నారు. చెన్నైలో అమ్మది హోమ్ టూర్ కూడా నేను మీకు చూపిస్తాను, పెద్ద బిల్డింగ్. చెన్నైకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నీపా దగ్గరికి, మీ దగ్గరికి డెఫినెట్గా వస్తాను. మీ చిన్న కిచెన్ సెటప్ చూపిస్తారా మాకు? రండి రండి రండి, వెల్కమ్. చిన్న క్యూట్ టీవీ, మంచం, అంత షూటింగ్ సామాను. వావ్, ఇదే అమ్మ సామ్రాజ్యం. అందుకనే అన్ని దగ్గర దగ్గర పక్క 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 పక్కన క్యూట్ గా వాళ్ళు సర్ది పెట్టుకున్నారు. అందుకే నేను వంటలు చేసి తీసుకొస్తారు మాకు లొకేషన్ కి. నార్మల్ గా సీరియల్ షూటింగ్ వెళ్తాం అంటే జానకమ్మ ఉన్నారా అని ఫస్ట్ ఎత్తుక్కుంటాం. ఈరోజు ఏం తెచ్చారు, ఇది తీసుకొచ్చారు. ఇంకొకటి ఒక్క వెరైటీ కాదండి, రోజుకి 3-4 వెరైటీలు తీసుకొని వస్తారు. నేను బేసికల్ గా సీరియల్ స్టార్టింగ్ లో ఎంత సన్నగా ఉన్నానో ఇలా అవ్వడానికి రీజన్ ముఖ్య కారణం చెప్పొద్దమ్మా. నిజం, రకరకాల వంటకాలు అబ్బా అని చెప్పేసి ఆ వంటకాలు ఇంప్రెస్ అయ్యి, అమ్మ ప్లీజ్ మా ఛానల్ వాళ్ళకి కూడా చూపించండి, ఎందుకంటే ఆ కాలం వంటకాలు హెల్దీ అండ్ అలాగే టేస్టీ. ఈ మధ్యకాలంలో ఎవరు చేయట్లేదంటేనే చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఫైనల్ ఇప్పుడు మీ ఇంట్లో. ఓకే, మా ఇంట్లో నా చిన్న కుటీరంలో ఒక వంట చేద్దాం. చాలమ్మా, చక్కగా ఇది ఈజీగా ఉంటాయి అన్ని టకటకటక అందుకోవడానికి. ఇంతకీ ఈరోజు మీరు మాకు ఏం చేసి చూపించబోతున్నారు? వంకాయ ఉల్లికారం. అవును, వంకాయ ఉల్లికారం. కూరగాయలకి మహారాజు. ఇగో కిరీటం ఉన్న మహారాజు. అవును,
దీనికి వంకాయలు కిరీటం అనుకోవచ్చు, తర్వాత తోక కూడా అనుకోవచ్చు. కావాలంటే ఇలా ఎత్తవచ్చు, లేదంటే ఇలా పారేయచ్చు. టేస్ట్ బాగుంటే ఇలా, లేకపోతే ఇలా బాగుంటుంది. బాగుంటాయి. బా ఇదిగోండి, ఇదే అమ్మ దగ్గర నచ్చేది. అదే మా ఇంట్లో వంకాయలు చూస్తే ఒకటింత 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 పొడుక్కుంటాయి. ఇవన్నీ ఒకే ఈక్వల్ ఎలా ఏరుకొని తీసుకొచ్చారు చూడండి నీట్గా. అవును. అది అందుకే కూరగాయలు ఏరి చక్కగా చూసి తెచ్చుకోవాలి అంటారు. అవును. ఓకే, వంకాయ ఉల్లికారం. అవును, వంకాయ ఉల్లి కారం ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎస్, మీ ఇష్టం అమ్మా. చేద్దామమ్మా. నాకు మీరు ఏం స్టార్ట్ చేస్తున్నారో కానీ మీ ఐటమ్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అమ్మ ఫిల్టర్ కాఫీ, పొద్దున్నే లేచి కాఫీ తాగి రెడీ అయ్యి ఉంటాను వెహికల్ కోసం అన్నారు. ఇదిగోండి అమ్మా, చక్క 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 ఉల్లిపాయలు కోసైనా. ఉల్లిపాయలు పొడుగ్గా కోయి. ఉల్లిపాయలు పొడుగ్గా డన్. నేను ఉల్లిపాయలు వేయించే లోపల అప్పుడు వంకాయలు కొద్దిగా. ఓకే చేయి జాగ్రత్తమ్మా. ఓకే అమ్మా. అమ్మ చేస్తాను వంటలు కానీ చాలా రకాలు తెలీదు. మినిమం బేసిక్ ఏవేవైతే తింటాం అంతవరకే తెలుసు కానీ అదే ఇలా పర్లేదు, అది ఎలాగ వేయించి మిక్సీలో వేసేస్తాను. అవునా? జాగ్రత్త. నాకు నువ్వు కొయ్యడం చూస్తే నాకు చెయ్యి గుర్తొస్తుంది. అయ్యో, అది సెట్ అయిపోయిందమ్మా ఆల్మోస్ట్. ఇంతకుముందు కొయ్యడానికి రాలేదు చాలా రోజులు, అదే అదే గ్రిప్ కోసం అని. బట్ అమ్మను ఒక మంచిగా వంట ఛానల్ పెట్టమంటే అమ్మ వంట ఛానల్ మాత్రం పెట్టట్లేదు. చేయండి అమ్మా, ఎప్పుడన్నా వంటలు కావాలంటే చక్కగా మీ ఛానల్లో చూసి మేము చేసుకుంటాము అంటే. నీ ఛానల్లో చేస్తున్నాను కదా, అవి చూసుకో. అన్ని వంటలు చేస్తున్నాను కదా, నెలకు 1, 2 వచ్చి చేస్తున్నాను కదా. ఓకే, అంతే, అవి పెట్టేసుకోవడమే. సరే, మా అందరం చెన్నైకి ఎప్పుడు తీసుకెళ్తున్నారమ్మా? వస్తే మే 2వ తారీఖున రండి. నా గుడ్ ఫ్రైడే. మనవరాలు, నా ముని మనవరాలు ఫస్ట్ బర్త్డే. 22 పక్కన 2 మే 2. మొహాటాన్ని పిలుస్తున్నారు, నిజంగానే నిజంగానే పిలుస్తున్నారు. పిలుస్తున్నాను నేను. పక్క ఏంటి, వెళ్దాం అందరం 2వ తారీఖు చెన్నై. చెప్పండి, చెన్నైకి వెళ్ళి జానకమ్మ గారి ఫ్యామిలీని, జానకమ్మ గారి ఇంటిని, జానకమ్మ గారి ఫంక్షన్ మొత్తం ముని మనవరాలు వినడానికి చాలా ముని మనవరాలు అనుకుంటా. ముని మనవరాలే మనవరాలు ముని మనవరాలు. ఓకే, ఆ ఫంక్షన్ చూద్దామా? ఓకే అనుకుంటే నాకు కమెంట్స్ సెక్షన్లో చెప్పండి, నిజంగా ప్లాన్ చేసుకొని వెళ్దాం. అండ్ అలాగే నా ఫ్రెండ్ నీపా కూడా తెలుసు కదా మీకు. నేను ఎన్నిసార్లు హైదరాబాద్కి వస్తున్నాను, మీరు మాత్రం రావట్లేదని అడుగుతా ఉంది. కుదిరితే అటు కూడా వెళ్ళిపోదాం. నీ చెయ్యి మీద ఉందా నా దృష్టి? అయ్యో లేదమ్మా, సెట్ అయిపోయింది. వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టేసుకున్నారా? అవును. వావ్, మళ్ళీ లేట్ అవుతాయని ఎండుమిరపకాయలు కారానికి అవి వేయించేసుకొని ఇదిగో చిన్న క్యూట్ డస్ట్బిన్ ఇలా పెట్టుకోవాలి సింక్ దగ్గర. మా ఇంట్లో అలా పెట్టుకోవాలని కూడా తెలియదు నాకు. మా చెన్నైకి రా, నేర్పిస్తానండి. తెలుసు, వాళ్ళ ఇల్లు అంటే ఎక్కడ కూడా ఇంత దుమ్ము కనిపించినంత నీట్ గా ఉంటది అనమాట. అవును, అంతే, ఎక్కడ వస్తూ అక్కడ ఉండాలి మాకు. తెలుసు, లేకపోతే ఇంటికి వచ్చి ఎన్ని తిడతారు, ఇదేంటి ఇక్కడ ఉంది, ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి. అవును, ఎక్కడ వస్తూ అక్కడ లేకపోతే చాలా చిరాకు వచ్చేస్తుంది. నాకన్నా ముందు మా కోడలికి వచ్చేస్తుంది కోపం. అవును అవును. తను మీ కోడలు గారి పేరేంటమ్మా? పద్మలత గారు. మీ గురించి మాకు లొకేషన్ లో దగ్గర మీరు ఇలా ఉన్నారు, మా కోడలు ఎలా ఉంటది తెలుసా, అంత నీట్ గా ఉంటది. రోజు ఇవన్నీ కడుక్కుంటారంట, అన్ని తెగ చెప్తా ఉంటారు మీ గురించి. అవును, ఆ విషయంలో మాత్రం చెప్పాలి. ఎందుకంటే మెచ్చుకుని అత్తగారు, మా అత్తగారు కూడా నన్ను బాగా మెచ్చుకుంటారు. అవును, మనం మంచిగా ఉంటాం కాబట్టి మెచ్చుకుంటారు కోడళ్ళు. అంటే ఇంట్లో పని గురించి కాదు, బట్ మంచిదాన్ని. ఎంత జ్ఞానివిరా నువ్వు. నువ్వు మంచిదానివే లే, కాదని ఎవరు చెప్పారు? ఓహో, అందుకే నా అంత సన్నగా గొయ్యక్కర్లేదు, ఎలాగో విడిపోతాయన్నారు. ఓకే, అవి మళ్ళీ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి కదా. వంకాయ ఉల్లికారం అనే మాట ఎంత బాగుందో, నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడే నాకు. బేసికల్గా మనం వంటలు వండుకుంటాం, ఉప్పు తక్కువ వేసుకోవాలి, కారం తక్కువ వేసుకోవాలి, నూనెలు తక్కువ వేసుకోవాలి అని చెప్పేసి వంటకాలన్నీ ఇప్పుడు అలాగే ఉన్నాయి. బట్ అమ్మ వేసేటటువంటి ఆ వంట ఏదైతే ఉంటుందో, ఆకలి మీదకి వచ్చిన అంటే అమ్మయ్య చాలు కడుపు నిండిందమ్మా, అన్నదాత సుఖీభవ అని అనాలనిపిస్తుంది. అంత నోటి నిండా చక్క ఉప్పు కారం ఆయిల్ అంటే కడుపు నిండా తినొచ్చు, అలా ఉంటుంది భోజనం. అవును, చూసేస్తాను. ఈ హైట్ కిచెన్లు ఇవన్నీ బాగున్నాయి. అమ్మ నేను ఒకటే హైట్. అబ్బా పోపు డబ్బా, ఇంట్రెస్టింగ్ పోపు డబ్బా.
నాకు ఏం కావాలి ఇక్కడ ఒకదాని ఉంటాను, అన్నీ రెడీ. కాకపోతే ఏంటంటే అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను నేను. అదే ఒకటి అయిపోతుందంటే ఇంకోటి తెప్పించి పెట్టేసుకుంటాను నేను. మేము 9 గంటల వరకు షూటింగ్కి రెడీగా ఉంటే అమ్మ ఇంట్లోనే మేకప్ వేసుకొని అమ్మ విగ్గు పెట్టుకొని రెడీగా కాఫీ తాగుతూ అలా బయట కూర్చుంటారంట. అప్పుడు వెహికల్ పికప్ చేసుకొని వెళ్తారంట. మాకు చెప్తూ ఉంటారు. సిన్సియారిటీ, సీనియర్స్. లొకేషన్కి విత్ మేకప్ వచ్చేస్తారు. ఇదిగోండి కవర్లు, అమ్మకి చాయ్ కాఫీ, స్పూన్లు, కత్తులు. అమ్మ నాకు యాక్చువల్లీ నిజంగా అంటే ఇల్లులు చూడడం, అందరి కిచెన్స్ ఎలా ఉన్నాయి చూడడం అనేది నాకు బేసికల్గా నిజంగా చాలా ఇంట్రెస్ట్. మిమ్మల్ని చూసి ఏంటిది కొత్తగా విచిత్రంగా చేస్తున్నాను తిట్టుకోకండి. అయ్యో, మీకు కూడా ఇంట్రెస్టా లేదా? అంటే సరదాగా వాళ్ళ ఇంట్లో కిచెన్ ఎలా పెట్టుకుంటున్నారు, అందుబాటులో ఏవి పెట్టుకుంటున్నారు, ఏది కంఫర్టబుల్గా ఉంటుంది అనేది నాకు నిజంగా ఇష్టం. అందుకే నేను వీడియోస్ కూడా అవి ఎక్కువగా చేస్తూ ఉంటా. అంటే నాకు తెలిసిన విషయం షేర్ చేస్తూ ఉంటా. సో మీ దగ్గర కూడా కిచెన్ ఏదైనా వెరైటీగా అద్భుతంగా ఉందంటే నాకు చెప్పండి, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. నాకు కిచెన్ చాలా ఇష్టం. మిగతాని కావాలంటే హాల్లో కింద చాప వేసుకొని అలా దిండేసుకొని పడుకోవచ్చు, కానీ ఇది బాగుండాలి. కిచెన్ సర్దుకోవాలి అంతే నీట్గా. ఎక్కడెక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే మెయిన్ ఇదే. లేకపోతే బాత్రూమ్ సర్దుకోవాలి. నీట్గా సర్దుకుంటేనే బాగుంటుంది ఇల్లు. సో ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ మా అమ్మమ్మ వంటకం నాకు చాలా ఇష్టం. దాని తర్వాత మా మమ్మీ, మా అత్తమ్మ, ఆ నెక్స్ట్ మీరే, ఆ నెక్స్ట్ నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళంతా కూడా అబ్బా శ్రీవాణి ఆంటీ, శ్రీవాణి అమ్మమ్మ, శ్రీవాణి ఇంకా ఏమంటే అవి నా వంటకాలు బాగున్నాయని అందరూ అనాలని మీ దగ్గర నేర్చుకుంటున్నా. ఓకే, తప్పకుండా. ఏముంది ఊరికే 2-3 సార్లు మీ వయసు వచ్చేంత వరకు కూడా నేను ఇలా అందరికి కనిపిస్తూ మీలాగా చేసుకుంటూ ఉండాలని కోరిక. మంచి మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగానే ఉంటారమ్మా. చాలా మాట్లాడుతున్నాను కదా ఎక్సైట్మెంట్ తో నేను. ఏం లేదు, నాన్ స్టాప్. సరే కొద్దిసేపు వద్దొద్దు మాట్లాడు. జనానికి తెలియాలి కదా మనం అంటే ఏంటో అనేది. నిజంగానే మనం మంచి మనసుతో ఉన్నాం కాబట్టి, నలుగురికి మంచి చేస్తాం కాబట్టి డెఫినెట్గా చాలా కాలం ఉంటాం మనం. అందరికీ నలుగురిలోనూ మంచి ఇదిగా తిరుగుతూ ఉంటాం. గుడ్ ఫ్రైడేకి, న్యూ ఇయర్ వచ్చిన ఏ అకేషన్స్ ఉన్నా ఆవిడ ప్రాణానికి ఇంత చాలండి వండుకోవడానికి. మాకోసం ఇంత వండి అన్నన్ని కూరగాయలు ఇంతసేపు నిల్చొని వేయించుకొని మాకు తీసుకొని వస్తారు లొకేషన్కి. రూమ్లో ఒక 5గురు ఉన్నామంటే 5గురికి సరిపడా, ఓకే ఈ లొకేషన్లో ఈరోజు ఇంతమంది ఉన్నారంటే అంతమందికి సరిపడా వండి తీసుకొచ్చి మరీ పెడతారు. అండ్ అలాగే మా అమ్మమ్మ అలా ఇచ్చేదనమాట. న్యూ ఇయర్ రాగానే ఇలా డబ్బులు ఇవ్వటం, ఇలా ఏమంటారు నెక్స్ట్ మీ క్రిస్మస్ రాగానే ఏమైనా గిఫ్ట్స్ తెచ్చి ఇవ్వటం, చిన్న చిన్న సైజులో చక్కగా అలా గిఫ్ట్స్ అనేది లొకేషన్లో అందరూ పంచుతూ ఉంటారమ్మా. సో మీరు ఇలాగే 100 ఏళ్ళు హ్యాపీగా మాకు వంటలు చేస్తూ లొకేషన్లో మీరు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అమ్మ వయసు ఎవరైనా సరదాగా గెస్ట్ చేసి కమెంట్లో పెట్టండి చూద్దాం. వయసు చెప్పమంటే మాత్రం చెప్పరు అస్సలు. ఎంత 16 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు. అదే మరి నిజంగా మాకెవ్వరికి అమ్మ ఏజ్ తెలియదు. ఇంకా మేము ఎంత వర్క్ చేస్తాం అంత యాక్టివ్గా వర్క్ చేస్తారు ఆవిడ రోజంతా కూడా. ఇవన్నీ ఇక్కడిక్కడ ఓకే అమ్మా. ఆ పైన ఉన్నాయి ఎలా తీసుకుంటారు మీరు? చూపించనా? చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉందా, ఇది నేను ఎలా తీసుకుంటాను చూడు. ఓయమ్మా ఇదిగో పోలా అదిరిపోలా మిమ్మల్ని అంతే, మళ్ళీ పైన పెట్టేస్తాను అంతే. ఏముంది, అలాగే తీసుకుంటానండి. ఏం మా కావాలంటే ఇంట్లో అది. పైన ఎక్కడానికి నేను ఎవరిదైనా హెల్ప్ స్టూల్ వేసుకొని చాలా నాటకాలు చేస్తాను నేను. మనం స్ట్రెచ్ చేస్తూ ఉంటే ఇలా పర్సనాలిటీ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అందుకే అమ్మకి స్ట్రెచ్చింగ్ పొద్దున్న ఎక్సర్సైజ్ అయిపోతుంది. చాలు తీసేసి తీసేనా? ఇందులో తీసి. మీ చిన్న సైజ్ కుక్కర్ కూడా చాలా బాగుంది. పొద్దున దాంట్లోనే అన్నం వండుకుంటాను, బ్రౌన్ రైస్. వావ్, నూనె పడుతుంది, అది పెట్టి వేయించాలి. నేను చూడలేదు కానీ చాలా దిట్టంగా వేసారు నూనె. ఇంకా వేస్తారు? చేస్తాను, ఇది వేయించాలి కదా. ఇప్పుడు గుత్తి వంకాయలా కొయ్యాలా? అలాగే ఓకే, గుత్తి వంకాయ ఇలాగే కొయ్యాలి. కొంచెం ఇది కట్ చేయాలి కొద్దిగా. వెనకాల కట్ చేయనా? తోక కొంచెం కట్ చేయి. తోక కత్తిరించేద్దాం. అవును, దాని తోక కత్తిరించకపోతే చెప్పిన మాట విందు బాబాయ్. అవును కదా, నేను మర్చిపోయాను. ఏంటి తిట్లు తినడానికే ఉంటుంది. మామూలుగా మనం బాగానే వేసేస్తాం, ఎవరైనా పక్కన ఉన్నప్పుడు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఇది నేను మామూలుగా అది ఏమంటారు కత్తిరించి అంటున్నాను. కోసిన తర్వాతే కోస్తాను. ఏంటో మరి ఈరోజు తోకలా
ఒక కత్తిరించేసి ఎస్. కత్తి చూసారు ఎంత షార్ప్గా ఉందో. నేను నా కత్తి గురించి పొగుడుతుంటాను కానీ మీ కత్తి కూడా సూపర్ ఉందమ్మా. అదే ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేయడమేనా? అవును. ఇందులో ఉప్పు మసాలా ఏమీరా? ఉప్పు వేస్తాను. ఉప్పు వేసేయండి. ఇందులో ఉప్పు వేయాలా? దీంతోనే టేస్ట్ వచ్చేది. మీరే వేయండి మళ్ళీ బాబాయ్. ఏమవుతుంది? ఏమవుదు. ఇక్కడ మెల్లగా చూస్తూ ఉండగా అమ్మ ఇందులో కల్లుప్పుతో వంకాయలు కడిగారు. అవును మరి. ఇదిగోండి. అవును, కల్లుప్పు వేయాలి కదా. ఉప్పు వేస్తే అవి కండ్రెక్కవు. ఓకే ఓకే. కొంచెం మామూలు పైన వేసుకోవచ్చుగా? వేసుకోవచ్చు. కాకపోతే కల్లుప్పు గ్రైండర్ మెయిన్. స్విచ్ బోర్డ్తో అటాచ్ అయిపోయి రెడీగా ఉంది అంతే కథం. ఇక్కడేమో ఇది స్విచ్ బోర్డ్తో రెడీగా ఉంది. జస్ట్ అలా స్విచ్ ఆన్ చేసుకోవడం అంతే. లేకపోతే అవో పనులు మరి. పొద్దున్నే తెల్లవారుజామున పరుగులు పెట్టుకొని వస్తున్నానంటే అమ్మా సాసులు గీసులు అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్ లో. ఉంటాయి, వాడను నేను ఎప్పుడైనా. అమ్మా సాసులు. అవును, దేనికి జంక్ ఫుడ్ ఉంది ఫ్రిడ్జ్ లో. సాసులు దేనికి? దేనికి? ఫ్రైడ్ రైస్ అది చేసుకుంటాం కదా, అప్పుడు సాసులు అప్పుడు తీస్తాను. తర్వాత మన ఇది ఉంటుంది కదా బ్రెడ్, ఇది శాండ్విచ్, అప్పుడు తీస్తాను. అసలు అక్కడ నేను ట్రెడిషనల్ వంటకాలు, పాత వంటకాలు, అద్భుతమైన వంటకాలు అంటే ఇక్కడ వెస్టర్న్ వంటకాలు కూడా ఉంటాయి. సమయాన్ని బట్టి దేనికి దానికి వేయాలి కదా. ఏ వంటకం వంట వేయాలి. నేను పానీపూరి చేస్తాను. పానీపూరికి కావాల్సినవన్నీ చేస్తాను. అదే అంటున్నాను నేను, ఏ వంట కావాల్సిందో ఆ వంటకు మనం వేసుకోవాలి. అది మసాలానా లేకపోతే వెస్ట్రన్ టైపా ఇండియన్ టైపా అని కాదు, అన్నీ ఉంటాయి రెడీగా నా దగ్గర. అదే ఇది మినీ సూపర్ మార్కెట్ ఇది. అవును, అన్నీ ఉంటాయి. ఇది ఉంది అది లేదు అని, అది అయిపోతుంది దానికన్నా మళ్ళీ తెప్పించి పెట్టుకుంటాను. ఎంతసేపు మా జానకమ్మ ఆనాటి కాలం వంటకాలు అని అనుకుంటూ ఉండేదాన్ని. ఫ్రిడ్జ్ చూసాక అమ్మా ఏమైంది? లేదు బాగుంది, ఉంటే మీలా ఉండాలి అంతే. దేనికి తగినట్టు దానికి వేయాలి. అంతే. మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం, సాసులు కావాలి కదా. పానీపూరి చేసుకుంటాం. మీరు బయట ఏం తినకుండా ఇంట్లోనే చేసుకుంటారు? ఇంట్లోనే చేసుకుంటాను. అవును. అమ్మ అయితే మాకు పానీపూరి కూడా చూపించండి. అయ్యో తప్పకుండా. అంటే పూరీలు చేయడం కాదు, పూరీలు బయట కొంటాను. ఓకే. ఇది మాత్రం చేస్తాను. మసాలా వాటర్ అంతే. వాటరే కదా మెయిన్ మనకి కావాల్సింది. ఎందుకంటే లేకపోతే ఫ్రైడ్ రైస్లు కూడానా సేమ్ హోటల్లో చేస్తారా? తెచ్చాను కదా ఒకసారి. మీరు కొన్నారో నువ్వును నీలిమా ఇద్దరు నన్ను ఎగతాళి చేశారు. అమ్మ ఎగతాళి కాదు, అంటే నిజంగా బయటది ఉన్నట్టే ఉంది. అమ్మ నిజంగా మీరే చేశారా బయటది ఏమన్నా తెచ్చారా అని అడిగారు కదా ఆ రోజు. చెప్తా నాకు చెప్తాను, ఎప్పుడో ఒకరోజు మళ్ళీ చేసి పట్టుకొస్తాను. అమ్మా హాయ్ అండి. వంకాయ ఉల్లి కారం. ఇదిగో మా కిచెన్, మా సామ్రాజ్యం ఇదే. అమ్మ సామ్రాజ్యంలో కిచెన్లో కెచప్లు, జామ్లు, బటర్లు మొత్తం. నేను ఏ ట్రెడిషనల్ పాతకాలం వంటకాలు, పొళ్ళు అవి అనుకుంటే అన్ని వెస్ట్రన్ స్టైల్ ఉన్నాయి. మరి ఉండవేంటి, మీరే ఇంటి తింటారు, నేను ఇంట్లో చేసుకుంటాను, మీరు బయట ఇంట్లో చేసుకుంటారంట, పానీపూరీలు ఇంట్లో చేసుకుంటారంట అన్ని. ఇది అవును. సే హాయ్ టు కెమెరా. ఇప్పుడు ఏంటి మసాలా ఇందులో పెట్టాలమ్మా? తీసేసా నీళ్ళు. ఇగో పిండి ఇప్పుడు నా చెయ్యి మండిపోద్ది అంతేగా. పెడతాను, పర్లేదు పెడతానులే. నీకు అది ఉంటుంది చెప్పు, నేను పెట్టేస్తాను. లేదమ్మా అలవాటే. పర్లేదమ్మా, నేర్చుకుంటా. మా ఆయనకు వంకాయ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా గుత్తి వంకాయ తింటాడు, ఈ వంకాయ చేసి పెడతా నెక్స్ట్ టైం. సో ఆ లోపు ఇది పెట్టే లోపు అక్కడ ఆయిల్ వేడి పెట్టేశారా? చూడండి మీకోసం నేను పెట్టేసరినా
మీకోసం నేను ఎన్ని రకాల వంటకాలు నేర్చుకుంటున్నాను. నేను కష్టపడ్డా మా ఆయన చూడలేకపోతున్నాడు అందుకే. అబ్బా. చెయ్యి తుళ్ళిందేనా అమ్మో ఏ చిచి అలా చేయనమ్మా. ఓలమ్మో అంటే నిజంగానే ఇలాంటివి చేయను నేను ఇంట్లో, తెలీదు. నార్మల్ రెగ్యులర్ ఇవి తప్ప. అంబుడిదే అంబుడిదే అంబుడిదే. నేను సంవత్సరం నుంచి రోజు పొద్దున్నే వంటకాలు చేస్తున్నా. పొద్దున్నే వస్తావేమో మంచి ఫిల్టర్ కాఫీ ఇద్దాం అనుకున్నాను. నేను యాక్చువల్ నేను ఏం చేశానంటే నైట్ కార్వి లైట్స్ ఆన్ చేసి వదిలేసానంట, బ్యాటరీ డౌన్ అయిపోయిందంట. మరి అదే మరి అది ఇప్పుడు మా ఆయన ఫోన్ కొత్త చేసి కారు వచ్చింది. కొత్త కారు ఆయనే నడుపుకుంటారు, నేను ఈ కారే నడుపుతాను. కానీ ఎందుకు మరి నైట్ ఎందుకు మరి మర్చిపోయాను. ఇంకో కారు ఉండాలి. అదేది ఉందిగా. ఎన్ని ఇప్పుడు 3 కార్లు? లేదు, ఒక కారు అయినదే బ్రీజా తీసేసి ఆయన మహీంద్రా XUV 700 తీసుకున్నారు. నేను గ్రాండ్ విటారా నడుపుతున్నాను. పిల్లలు అన్నం తినకపోతే నోట్లో ఇలా కుక్కుతాం కదా. ఇప్పుడు ఆ మసాలా అందులో ఇప్పుడు మసాలాని వంకాయ నోట్లోకి ఇలా కుక్కాలి మనం చుట్టూరా. మొత్తానికి వంకాయలు నేను కొన్న వంకాయలు ఎప్పటికి వచ్చి. అవును, సో అమ్మ వాళ్ళ అసిస్టెంట్ పాప షూటింగ్స్ కి దానికి అన్నిటికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. రాజు, హాయ్ చెప్పు రాజు. రాజు అమ్మకి పొద్దున్న ఇంటికి వచ్చి కావాల్సినవి అన్ని కూడా చూసి చక్కగా ఇలా ఈ రోజు కూడా ఇలా వంట చేస్తున్నామండి ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజు. అదే మనకి కాస్త గ్రేవీలా బాగుంటది కదమ్మా. ఉల్లికారం ఇంత సింపులా అబ్బా, కొన్ని వీడియోలలో అలా పెడుతుంటే అబ్బా అనుకున్నాను నేను. లక్కీగా మీరు ఈరోజు చేశారు. అంటే ఇందులో రకరకాలు ఉన్నాయి ఉల్లికారాలు, ఇంకొక రకరకాలు. ఎలా గుర్తుంటాయండి. అవును, నేను మామూలుగా నల్ల వంకాయలు తెస్తుంటాను చూడు, అప్పట్లో తెచ్చేదాన్ని ఎక్కువ. అదొక రకం ఉల్లికారం, వంకాయ ఉల్లికారం, దాన్ని కూడా ఉల్లికారం అని అంటారు. ఓకే, అది ఆహా, ఇక చింతపండుతో తోముతున్నారు. అబ్బా, ఇలాంటివి నేర్చుకోవాలి మీ దగ్గర. ఇత్తడి రాగి అన్ని చింతపండు మేమేమో అదేదో పొడిలోతో చేస్తున్నాం. ఇప్పుడు చింతపండుతో పోద్ది కదమ్మా. పోద్ది, ఎందుకు పోదు. కాకపోతే ఇప్పుడు కెమికల్స్ వచ్చేసి రకరకాలుగా చేసేస్తున్నారు తప్ప చింతపండుతో చింతపండు కాదు, కొంచెం సబీనా వేస్తాను. ఓకే ఓకే, చింతపండు సబీనా, లేదంటే కొంచెం ఉప్పు కలుపుతాను. దాంతో వచ్చేస్తారు. ఎందుకంటే కూర్చోండి, నేను కలుపుతూ ఉంటుంది రండి. ఆ రోజుల్లో మామూలుగా నా చిన్నప్పుడు నాకు తెలిసి నవ్వుతారు ఇప్పుడు ఎవరికన్నా చెప్పినా కూడాను. పేడ ఉంది కదా, అవును, పేడతో తోమేవాళ్ళు సామాన్లు. ఇప్పుడు ఎవరన్నా దాన్ని ముట్టుకుంటారా పేడని? అంటే ముట్టుకుంటానులే గానీ పేడతో తోమిన బాసనలలో తినటం అనేది, వండుకోవడం అనేది పేడతోటే తోమేవాళ్ళు. ఓకా పేడ రెండు కలిపి శుభ్రంగా గిన్నెలు తెల్లగా. ఓకంటే మన ధాన్యం మిల్లు వేస్తే వస్తుంది కదా పొట్టు, దాన్ని ఓక అంటారు. స్క్రబ్ లాగా యూస్ చేసేవాళ్ళేమో. అదిని ఈ పేడను. జిడ్డు ఉండేది కాదు, ఏముండేది కాదు, తెల్లగా మెరుస్తూ ఉండేది. అదేం కదా, అదంతా వండుకుంటే వాసన ఏం రాదమ్మా? రాదు, అదేంటది వాసన అంటే అప్పట్లో మరి అదే కదా. ఇప్పుడంటే మనకి ఏమన్నా. సరే ఈసారి అది కూడా ట్రై చేద్దాం. సంక్రాంతికి మాత్రమే నేను పేడని తీసుకొని వస్తా, తీసుకొచ్చినప్పుడు ఆ రోజు తోమి చూపిస్తాను. అవును, అది ఈజీ కదా, ఇంకా ఇన్ని కొనుక్కునే బదులు ఇంకా హైజీన్. ఇప్పుడు ఎవరు తోరు, ఇప్పుడు ఎవరు అసహించుకుంటారు కదా మామూలుగాను. అప్పుడంటే మరి గంపలు తీసుకొని వెళ్ళి పేడలు తెచ్చి ఇంట్లో వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇది చేస్తారు కదా. కరెక్ట్ యాక్చువల్లీ. అందుకని అప్పుడు అలా చేసేవారు. మా చిన్నప్పుడు నాకు తెలిసి ఆ పేడ ఓకతోనే తోమేవాళ్ళు, తెల్లతో తలతలు మెరిసి. అప్పుడు స్టీల్ కూడా లేదు, అన్ని అల్యూమినియం పాత్రలే కదా. మరి ఇత్తడి రాగి. ఇప్పుడేమో ఇది వాడొద్దంటారు అల్యూమినియం. ఏది వాడద్దు అంటున్నారు ఇప్పుడు. ఏం వాడాలో ఏం తినాలో కూడా తెలియటం లేదు. అది తినకూడదు, ఇది తినకూడదు అంటారు. ఏ తినాలి అసలు నాకు అర్థం కాదు. అన్ని తిన్న జానకమ్మ గారిని చూడండి, చక్కగా హ్యాపీగా హెల్తీగా ఈ వయసులో కూడా చక్కగా మాకన్నా ఎక్కువగా వర్క్ చేస్తారు. పొద్దున్న అన్ని రకాల వంటలు చేసుకుంటూ. అమ్మ మీరు లేచే టైం ఏంటమ్మా? పొద్దున 3 తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రిపేర్ చేసుకొని 6 గంటలకు వేడి కాఫీ తాగి, పొద్దున్నే కాఫీలు తాగొద్దంటారు మళ్ళీ. కానీ మా వినీలక్క కాఫీ కూడా తాగండి అంటది, పర్వాలేదు. అవును, పొద్దున్నే కాఫీ నేను మేకప్ అది వేసేసుకొని అప్పుడు కూర్చొని కాఫీ తాగుతాను.
అది ఈ నా నూనెతో పద్ధతి. వంట తిని ఉమ్. ఆ నూనె చూసారే అది ఉడకాలి మరి, లోపల నీళ్ళు పోయాం కదా, వాటర్ పోయాం, దాంట్లోనే మగ్గాలి అలాగా. అలా ఎంత తిన్నా నేను సన్నగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను నేను. చేస్తున్నావు కదా మీరు డైటింగ్. ఎలా సన్నగా ఉన్నారమ్మా? ఏం నాకేం లేదు, నేను మామూలు ఎక్సర్సైజ్లో చేయను, పొద్దున్నేసి సరిపోద్ది, ఇది ఇలా అందుకుంటే స్ట్రెచెస్, అటు ఇటు తిరగడంతోనే అటు సరిపోద్ది. ఇటు తిరగడంతో అయిపోయింది మీకు వర్కౌట్. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అదే తిరుగుతూ ఉంటాను అంతే. కత్తితో కోసేస్తారు, నేనేమో కత్తెరతో కట్ చేసేస్తారు. మీరు ఏదైనా అంతే. గబగబా. మీరు కత్తి కాదు కత్తెర. కత్తెర. కత్తి ఒకవైపు షార్ప్ ఉంటుంది, ఇక్కడ రెండు. ఓకే తీసేయచ్చు. ఆహా, వాసన ఎంత బాగుంది తెలుసా? కలర్ కూడా వంకాయ కూడా మెత్త అదిరిపోయింది. కాదు, కలర్ కూడా అదిరిపోయింది. ఉమ్. అమ్మ మీరు పసుపు వేసారా? పసుపు లేదు. పసుపు వేయకుండానే ఇలా ఉందా? పసుపు లేదు. పసుపు వేయడం మేము మర్చిపోయాం, అయినా కదా సరే కలర్ చూడండి, పసుపు లేదు. అదిరిపోయిందమ్మా. వాసన గుమ్మగుమ్మలు ఓకే అడిపోతుంది. సరే గిన్నెలు తీసేనా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వేసేయి. వాసన అదిరిపోయింది. జాగ్రత్త, చేయి కాలుతుంది, కింద పెట్టేసుకో, నా మాట ఓకే విను. అమ్మా. ఈ కొత్తిమీర దగ్గర దగ్గర ఒక 20 days పైన అయి ఉంటుందేమో. అవునా? అవును, ఇది ఇప్పుడు తీస్తున్నాను నేను. ఊరు వెళ్ళిపోయి వచ్చాను కూడాను, ఇది ఇలా పెట్టేసి మర్చిపోయి. అవును, నేను కొత్తిమీర ఇలా పెట్టడం అనేది మీ దగ్గరే నేర్చుకున్నా. ఇలా చేస్తే ఉంటుంది. అవును, చాలా మటుకు సామాన్లు కూరగాయలు ఇవన్నీ పాడవకుండా ఎలా దాపెట్టుకోవాలనేది చాలా చక్కగా చెప్తారమ్మా. అమ్మ ఇలాంటి టిప్స్ మాకు చెప్పండి అమ్మా. తప్పకుండానమ్మా, పదండి. వేడి వేడి ఉల్లి కారం రెడీ. చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేస్తారమ్మా, చాలా సింపుల్గా చేస్తారు, వచ్చు కాబట్టి చకాచకా. సో మీకు కూడా ఇలాంటిది కావాలి అంటే డెఫినెట్గా ఈ వీడియో చూసి మీరు కూడా నేర్చేసుకోండి, రాసి పెట్టేసుకోండి. లేదంటే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, పదండి. ఎస్, ఇదిగోండి వేడి వేడి వంకాయ ఉల్లి కారం రెడీ. అసలు అమ్మ సెటప్ మాత్రం సూపర్. మినియేచర్ ఫ్యాన్, చిన్న ఫ్యాన్ చూడండి క్యూట్గా, ఎక్కువ బరువు లేకుండా గాలి ఫాస్ట్గా వచ్చేటట్టు. ఈ సెటప్ మాత్రం సూపర్, అందుకే చక్క 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 రెడీ అయిపోతారు అనుకుంటా. అండ్ పక్కనే మోస్తలు ముట్టేస్తున్నాను నేను. అండ్ చిన్న కూలరు, టచ్అప్ బ్యాగ్, వావ్, నీట్గా బెడ్ నేనే పాడు చేశాను. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టి. టార్చ్ లైట్ చూసి ఎంతకాలం అయింది. నైస్, చిన్న టీవీ. అండ్ అలాగే ఇక్కడ సెటప్ చూసారా, మేము లంచ్ చేయాలని చెప్పేసి ఇదిగోండి టేబుల్ సెటప్ అంతా పెట్టారు. ఏమేమి తెచ్చేస్తున్నారు? ఓఫో, ఇంకోటి ఏదో ఒకటి చేశారమ్మా, మనకు అది మాత్రం తర్వాత ఇది చూపించారు చేస్తాను కానీ. మీకు. ఏంటమ్మా ఇది? అది చెన్నై కారకొడంబు అంటారు. చెన్నై కారకులం. మరి మాకు వీడియోలో చూపించవచ్చు కదమ్మా. తర్వాత చేద్దాం, ఇంకో రోజు చేసుకుందాం, లేట్ అవుతుంది అది చేయడం. ఓ ఎస్, చెన్నైలో తమిళనాడు కారకొలంబే నేను ఎక్కువ తినేదాన్ని అక్కడ తమిళ సీరియల్స్ షూట్ చేసేటప్పుడు. అది మాత్రం మనకు ఉప్పు కారాలు ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి, అవును. మిగతా అన్ని చెప్పగా ఉంటాయి. ఎస్ ఎస్, ఇందులో ఉన్న ఆ కాయలది కూడా మీరు చెప్పాలి. ఇది మంతక్కాళి కాయలు అంటారు. కావంచి ఆకు ఉంటుంది కదా, ఆకుకూర, అది మన వాళ్ళు ఇక్కడ తినరు కానీ అది చాలా మంచి, తమిళనాడులో తింటారు కావంచి ఆకు అని. ఈసారి మాకు దాని చేసి కాయలు. చూపించండి. ఆ, కారకొలంబు ఏంటమ్మా వస్తానే ఉన్నాయి అక్షయ అది పాత్ర లాగా. రసం రసం రసం. నేను వచ్చేలోపు ఈ గ్యాప్ లో ఇవన్నీ చేసి పెట్టారా మీరు? వెయ్, అక్కడ పెట్టి. చిన్న గిన్నె అమ్మా, అమ్మా. ఈ డిజైనర్ గిన్నె ఎక్కడిది? చిన్న చిన్న డాట్స్ తో కొత్త ఏంటిది? ఏది ఏ డిజైనర్ గిన్నె? పులిహోర. ఏది? ఇది ఇది చుక్కలు చుక్కలు చుక్కలు, ఇది ఎప్పటిది? ఇక్కడదే. అక్కడ కొనుక్కున్నాం. అక్కడ కొనుక్కున్నా. ఎప్పటిది? తొందరగానే ఇక్కడికి వచ్చే ముందే ఎప్పుడో కొనుక్కున్నాను, లేదా మధ్యలో ఎళ్ళు కొనుక్కున్నాను అంటాను. బాగుంది కదా, చిన్న సైజు రసం కాసుకోవడానికి, క్యూట్. ఏంటమ్మా ఇన్ని చేశారు? ఊరికే మరి, మీరు మా గెస్ట్లు కదా. కాదు, మా గెస్ట్లు కదా మరి. గెస్ట్లు కదానా? నేను చెప్పాను ఏదో ఇలా తీసుకొస్తారు లొకేషన్లో, ఇలా పెడితే ఎవరికండి నోరు ఊరకుండా ఉంటుంది. అప్పుడే వేడిగా అలా చెమటలో చేసి లంచ్ టైంకి అమ్మయ్య ఆకలి అని వెలుగొట్టారన్న వెంటనే కూర్చుని వెంటనే ఇలా పెడతారన్నీ. పులిహోర, రసం, ఇది కారకొలంబు, వైట్ రైస్. గిన్నె కూడా భలే ఉంది, ఇందులోనే వండిసారా? వేడిగా ఉంది. ఇదో కాజులు, అయ్యి బాబోయ్, ఇంకా అయినట్టే, ఒక కేజీ పెరిగిపోతాను ఇంకా నేను. ఇంకేదో చేస్తున్నారేంటి?
ఇంకేం చేస్తున్నారమ్మా? చెప్పాను కదా బంగాళాదుంప వేపుడు చేస్తాను. ఇంకా బంగాళదుంప ఎప్పుడు కూడా చేస్తున్నారు ఇక్కడ, ఏమో మసాలా నూరు పెట్టేసి. అవును, అందుకే నువ్వు రాకముందే కలిపేసాను. ప్లేట్ కూడా బాగుందండి, డిఫరెంట్ షేప్. మీ చిన్నప్పుడు చూసా నేను. నార్మల్గా నాకు ఇంట్లో వంట చేసి చూపించండి అమ్మా అంటే అదేంటి వంకాయ ఉల్లికారం ఒకటి చేస్తా అని చెప్పేసి చూడండి ఒకసారి ఎన్ని ఐటమ్స్ చేశారో అమ్మ. అవునమ్మా, ఎప్పుడు రావు కదా మా ఇంటికి గెస్ట్గా వచ్చావు. అమ్మ ఎప్పుడు రానని కాదు, మీరు నేను వస్తానంటే ఉండమ్మా ఈరోజు అలసిపోయాను, ఈరోజు టైం పడుకుంటాను మీరు అంటారు. మేము ఎప్పుడన్నా ఏది అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి అమ్మా అని కూడా అంటాం. మీరు ఒక్క ఫోన్ కూడా చేయరు, మేమే చేస్తాం. ఫోన్లేండి, ఇదిగోండి చక్కగా రసం, కారకొలంబు, పులిహోర, మళ్ళీ వెరైటీ ఫ్రై, బంగాళదుంప వేపుడు. అమ్మ తినాలంటారా? పెరుగు పెరుగుతానే ఉన్నా మీరు, పెరుగు పెరుగు పెరుగుంది. ఏటి మొక్కల అంతర్థం ఉంది లేదేటి? పెరుగు కూడా బయట తీరా. అది సరే, ఇప్పుడు నేనే మీకు వడ్డీనా? అమ్మ మీ ప్లేట్ అది బాగుంది. చాలు చాలు, ఎక్కువ ఓకే ఇంటికి తీసుకెళ్తే కదా, కరెక్టే. మా ఆయన దీన్ని చూసి నోరు ఊరిపోతుంది ఆయనకి. అవును, అబ్బా వంకాయ తీసే. ఇదిగోండి ఇంత కూడా తినరు ఆవిడ. ఇది కూడా అయ్యో, కలుపుకోరా? చాలా అది ఉంది చాలు. పులిహోర వేసుకుంటాం కదా. మాకు ఇంత తీసుకొస్తారు లొకేషన్కి, ఇంత క్వాంటిటీ తీసుకొస్తాం. పులిహోర అమ్మ వేసుకుంటాను. పులియోదరై నేనేం కొంచెం చాలు. మీడిమా గుర్తొస్తుంది నాకు బంగాళదుంపక. కెమెరా ఉంది కాబట్టి తిట్టలేదు, తింటున్నానుగా ఒక నిమిషం ఆగొచ్చుగా అంటాను. ప్లేట్ నిండుగా కనిపిస్తుందని. ఎస్, ఎంత సాఫ్ట్గా స్మూత్గా వంకాయ ఈ మధ్య కాలంలో ఇంత అద్భుతంగా ఉడికింది కూడా నేను చూడలేదు. టేస్ట్ కూడా అదిరిపోయిందమ్మా. అవునిలా మీరు గరం మసాలా లాంటివి వేసారా? లేదు కదా, నేను ఇల్లు చూడడంలో ఆ ఎక్సైట్మెంట్లో ఏమేమి వేసారు అనేది నేను చూడలేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. ఎలా ఉందమ్మా టేస్ట్? ఆబ్వియస్లీ బాగుంటుంది, ఎందుకు బాగోదు? ఆ డైలాగ్ అదే ఉంటుంది. బట్ నిజంగా మీరు ట్రై చేయాలంటే డెఫినెట్గా ట్రై చేయండి, అద్దరిపోయింది టేస్ట్ అయితే. పండగ రోజు భోజనం చేసినట్టుగా ఉంది, పండగ భోజనం లాగా. మీరు మా ఇంటికి రావడమే పండగ, అలాగే కూర్చొని తినడం ఇంకో పండగ. అసలు మేము వస్తా అంటే మమ్మల్ని రానియరు తెలుసా. ఇప్పుడు మాత్రం కెమెరా ఉందని చెప్తున్నారమ్మ. మేము అమ్మ ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ ఉన్నారంటే పడుకున్నానమ్మా అంటారు. ఒకసారి అయితే బలవంతంగా వచ్చాం మేము, నేను మా ఆయన ఇక్కడి వరకు వచ్చాం, అమ్మ వస్తున్నామని చెప్పి పడుకున్నామని లేపేసి వచ్చేసాం పలకరిద్దామని. బట్ ఎనీవేస్ మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. కారకొలంబు కూడా ఒకటి చెప్తాను టేస్ట్ చేసి. మెయిన్ ఈ కాయలు చెన్నైలో ఎక్కువగా యూస్ చేసుకుంటారు, దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాం. కారకొలంబు మంతక్కాళి కాయలు అంటారు తమిళ్లో, తెలుగులో కాన్ చాక్ అని ఉంటుంది కదా, మన మిరప చెట్టు లాగే ఉంటుంది. అదే అదే అది. ఆహా ఏమి రుచి అనరామై మరచి. వంటలు అన్నైతే అదిరిపోయాయి. సో నెక్స్ట్ టైం మనం కారకొలంబు డెఫినెట్గా చూద్దాము. అమ్మ కారకొలంబు చేసి చూపించాలి. అండ్ అలాగే పానీపూరి వాటర్ కూడా, అంటే చాలామంది చేసుకుంటారు బట్ అయినా సరే ఇంకొంచెం హెల్దీగా టేస్ట్గా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. హోప్ మీ అందరికీ ఈ వంట నచ్చిందని అనుకుంటున్నాను. నేను మాత్రం బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మా ఇంటికి వచ్చినందుకు, నాతో కలిసి ఇక్కడ భోజనం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీరు మాకు చక్కగా ఇవన్నీ చేసి పెట్టినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అది పద్ధతి నేను చేస్తాను, అది కొత్తగా చేసేది. మీరు లొకేషన్కే తెచ్చి పెడతారు, ఇంటికి వస్తే వదులుతారా? లొకేషన్లోనే వస్తున్నామంటే నిన్ను పట్టుకొస్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్స్ లాట్. తినండి, మీ లంచ్ టైం అయిపోయింది, సారీ. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.
బాయ్.